స్వామీజీ అభయబంక అలా చూస్తున్నారేంటి? ఆ చూపులకు అర్థం ఏంటి? నమస్కారం స్వామీజీ. రండి స్వామి. పావని, నీళ్లు తీసుకురా. అలాగే. నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చారు. చాలా సంతోషంగా ఉంది స్వామి. ఓం తస్సత్. తిరుపతి వెడుతూ మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. అది మా అదృష్టం స్వామి. మేమే జన్మలోనూ చేసుకున్న పుణ్యం. పెళ్ళి నిశ్చయమైందంట కదా? పనులు ఎలా సాగుతున్నాయి? మీ ఆశీర్వాదం వలన అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి స్వామి. కాకపోతే కొన్ని సందేహాలున్నాయి. మీరే వాటిని పరిష్కరించగలరు. ఈ దేహమే సందేహమయం. శుభకార్యం అన్నాక చాలా సమస్యలుంటాయి. దైవకృప కారణంగా వాటంతటవే సర్దుకుంటాయి. అదే స్వామి, మనసులో ఎన్నో ప్రశ్నలున్నాయి. మీరే సమాధానం చెప్పాలి. మనసులోని ప్రశ్నలకి మనసే సమాధానం చెప్తుందమ్మా. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. లగ్నపత్రిక రాయించారా? రాయించాం స్వామి. భాస్కర్, వెళ్ళి తీసుకురా. అలాగే నాన్న. ఇదిగోండి స్వామి. పావని, అభివంక స్వామి గారు మాటి మాటికి అలాగే చూస్తున్నారేంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏదైనా సమస్య ఏమో?
అదేంటి నన్ను చూస్తున్నాడు? అభి చిన్నోడ వంక కూడా అదోలా చూస్తున్నాడేంటి? ఏదైనా చిక్కుందా? నాకు మళ్ళీ పెళ్ళెప్పుడవుతుందో స్వామీజీని అడుగుదామనుకుంటే అందరూ ఇక్కడే ఉన్నారే. స్వామి, ఏదైనా సమస్య స్వామి? ఏమీ లేదమ్మా. ముహూర్తం చాలా మంచిది. జాతకాలు సరిగ్గానే ఉన్నాయి. మీరేదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నారు. అదేంటో చెప్పండి స్వామి. సుమంగళి, నువ్వు ఉండమ్మా. చాలా సంతోషం స్వామి. అభి, అఖిల్, స్వామి వారి ఆశీర్వాదం తీసుకోండి. శుభం భూయాత్. శుభమస్తు. నాకు మళ్ళీ పెళ్లి కావాలని దీవించండి స్వామీజీ. స్వామీజీ ఏంటి సైలెంట్గా ఉన్నారు? అంటే నాకు పెళ్లి కాదా? ఇక మేము బయలుదేరతాం. అదేంటి స్వామి, మీకోసం మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయించాను, స్వీకరించి వెళ్ళండి. ఈరోజు మేము ఉపవాసం అమ్మా. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చి మీ ఆతిథ్యం స్వీకరిస్తామమ్మా. స్వామి, ఆశ్రమానికొచ్చి ఆహ్వాన పత్రికిస్తాం. మీరు పెళ్లికి తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి. మేము ఎక్కడుంటామో మాకే తెలీదు, కానీ మేము ఎక్కడ ఉన్నా మా ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఓం తస్సహ. రామ్మోహన్, నువ్వు నాతోరా. అన్నయ్యను మాత్రమే వెంట తీసుకువెళుతున్నారు అంటే ఏదో విషయం ఉంది. దిస్ ఇస్ టూ మచ్. 2 మచ్ ఏంటి? 4 మచ్చి, 5 మచ్చి, 6 మచ్చి అవ్వు. అరే, ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ఆ స్వామీజీని కలుసుకోలేం. అలాంటిది ఆ స్వామీజీ ఆ ఇంటికొస్తే కాబోయే కోడలికి ఆశీర్వాదం ఇప్పించరా? అంత నెగ్లిజెన్సీ ఏంటి? లీవ్ ఇట్ మామ్. నేనిలాగో ఆ స్వామి పూజలేవి బిలీవ్ చేయనుగా. నీకు నమ్మకం ఉందా లేదా అన్నది కాదు బేబీ, మనపై వాళ్ళకి రెస్పెక్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం. అవును హారిక, రెస్పెక్ట్ చాలా అవసరం. లేదంటే వాళ్ళని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. పెళ్లికి ముందే ఇన్ని ఇన్స్పెక్షన్స్ అవసరమా డాడీ? అవసరమే. పెళ్లికి ముందే మీ డాడీ తరపు వాళ్ళందరినీ నా కంట్రోల్లో పెట్టాను కాబట్టి
ఇప్పటికీ మీ డాడీ నా కంట్రోల్లోనే ఉన్నారు. నా ముందే సిగ్గు లేకుండా ఎలా చెబుతుందో చూడు. కూతురుకు చెప్పాల్సిన మాటలేనా ఇవి? ఓకే మామ్, ఈ పెళ్లి అవ్వనివ్వు, తర్వాత చెప్తాను వాళ్ళ సంగతి. ఓ ఆట ఆడుకుంటాను. పెళ్ళయ్యాక కాదు, పెళ్లికి ముందే ఒక ఆట ఆడాలి. బర్త్డే పార్టీలో ఫస్ట్ టైం కాబట్టి వదిలేశాను. పెళ్లిలో వదిలే సమస్యే లేదు. పెళ్లి మనమే చేస్తాము అంటే కాదు, మేమే చేస్తాము అన్నారు. ఈవెంట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది అన్నారు. ఒక పెళ్లి చేయడానికి కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు, స్టేటస్, ఎస్టాబ్లిష్మెంట్ అని వాళ్ళకి తెలియాలి. ఈ చాముండేశ్వరి అంటే చీప్ క్యారెక్టర్ కాదు, చీఫ్ జస్టిస్ కంటే ఎక్కువ అని ప్రూవ్ చేస్తాను. ఏంటి, చీఫ్ జస్టిసా? ఇంట్లో తను జడ్జ్ అయినంత మాత్రాన ఊరందరికీ జడ్జ్ అయిపోతుందా? పెళ్లి ఏర్పాట్ల దగ్గర నుంచి అప్పగింతల వరకు ప్రతిదీ క్వశ్చన్ చేస్తాను. ప్రశ్నల వర్షం కురిపించి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేస్తాను. ఎక్కడ ఏ చిన్న లోటు జరిగినా నిలదీసి కడిగేస్తాను. మళ్ళీ మనల్ని తక్కువ అంచనా వేయకుండా గుణపాఠం చెప్తాను. ఎస్ మామ్, వాళ్ళకి లెసన్ చెప్తాను. ఆ? ఎందుకమ్మా? ప్రేమించామనగానే పెళ్లి చేస్తాం అన్నందుక? నువ్వు ఇలా నన్ను సపోర్ట్ చేయి బేబీ. గేమ్ నేను డిజైన్ చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ మామ్. మీరేమంటారు? ఆ? వేరుగా నేను ఎప్పుడైనా అన్నానా? నువ్వు ఏమంటే నేను అదే 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 అంతే. దట్స్ గుడ్ బేబీ, పద. అమ్మ కూతుర్లు కలిసి పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. పెళ్లికి ముందే ఎన్ని చేస్తున్నారు, పెళ్లిలో ఇంకేం చేస్తారో, పెళ్ళి అవుతుందో లేదో. చెప్పండి స్వామి, ఏ ఆటంకం లేకుండా 2 పెళ్ళిళ్ళు నిర్విఘ్నంగా జరుగుతాయి కదా స్వామి? ఆ విషయమే చెప్పబోతున్నాను. ఇది అని అర్థమయ్యేలా చెప్పలేను, కానీ నా మనోనేత్రానికి ఏవో అశుభాలు గోచరిస్తున్నాయి. జాతక చక్రాలవి సక్రమంగా వేయించారా? మా పంతులు గారికి వసు అభిల జాతకాలు చూపించాం స్వామి. ఏదో దోషాలు ఉన్నాయంటే దోష నివారణ పూజ కూడా జరిపించాం. నేను అడుగుతున్నది వారి జాతకాలు కాదు, మీ చిన్నబ్బాయివి. అంటే వాళ్ళది ప్రేమ వివాహం, ఇద్దరూ ఇష్టపడ్డారని పెళ్లి చేస్తున్నాం. ఇబ్బంది ఏమైనా ఉందా స్వామి? పెళ్ళైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పలేను. పెళ్లికి ముందు ఏవో సమస్యలు ఉన్నాయనిపిస్తోంది. అలా అని కంగారేమీ లేదు. అంతా దైవం మీద భారం వేసి పెళ్లి పనులు కొనసాగించండి. ఓం తస్స. రండి స్వామి. పెళ్లికి ముందు సమస్యలు అంటున్నారు అంటే ఈ 2 పెళ్ళిళ్ళు పెటాకులు కాబోతున్నాయా? అదే జరిగితే నా పంట పండినట్టే. నా కంట కన్నీళ్లు తెప్పించిన ఈ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండటానికి వీల్లేదు. ఇది ఈ ఆడశకుని పెడుతున్న శాపం. స్వామీజీ భోంచేసి వెళ్ళుంటే బాగుండేది కదత్తయ్య. ఉపవాసం అని చెప్పారు కదా పావని, బలవంతం చేయటం ఎందుకని నేను బ్రతిమలాడలేదు. ఈసారి స్వామీజీ మళ్ళీ ఇంటికి వస్తా అన్నారు కదా, ఆ రోజు స్వామీజీకి తృప్తిగా ప్రసాదం పెడదాం. నాకు తెలిసి స్వామీజీ మళ్ళీ పెళ్లి భోజనానికి వస్తారేమో అమ్మా. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగమని. ముందు వీడి పెళ్లి జరుగుతుందో లేదో తెలియదు కానీ పెళ్లి భోజనం గురించి మాట్లాడుతున్నారు. ఏమండి, స్వామీజీ ఏం చెప్పారు?
చెప్పండి మిమ్మల్ని. ఏంటి జయంతి? స్వామీజీ ఏమన్నారండి? ఏమనలేదు. ఇంక నేను బయలుదేరుతానమ్మా. ఎక్కడికి అభి? ఆఫీస్కి నాన్న. లేదభి, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదు. అదేంటండి? పని ఒత్తిడి అభి మీదుంటే స్వామీజీ వస్తున్నారని నేనే ఆపాను. ఇప్పుడు మీరాపితే ఎలా? అభి, ఆఫీస్ పనులు బాబీకి అప్పచెప్పు. మిగతా పనులు మేనేజర్ చూసుకుంటాడు. పెళ్ళయ్యే వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు. పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా నాన్న. అప్పటి వరకు ఇంట్లో ఉండి నేనేం చేయాలి? వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టాలి. ఏ ఆటంకం లేకుండా ఈ 2 పెళ్లిళ్ళు జరగాలి. ఎవరికీ మర్యాదల్లో లోటు రాకుండా ఎక్కడ ఏ తప్పు జరగకూడదు. మనం ఈవెంట్ చేసేవాళ్ళం నాన్న. బయట ఈవెంట్సే 1కి 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది మన ఇంటి ఈవెంట్లో లోటుపాట్లు జరగనిస్తామా? తప్పు జరగడానికి ఒక్క క్షణం చాలు భాస్కర్. అందరం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడడం కన్నా జరక్కముందే జాగ్రత్త పడడం మంచిది. మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన పొరపాట్లు జరుగుతాయన్నయ్యా. నేను జరిపిస్తానుగా. ఎందుకండి మీరంత కంగారు పడుతున్నారు? ఏమైంది? ఏమీ కాకూడదనే చెప్తున్నాను. ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి. అందరం ఈ పనుల్లోనే ఉండాలి. అర్థమైందా? ఏమైంది నాన్నకి? ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారు? మనం వెంటనే షాపింగ్కి వెళ్ళబోతున్నాం. పెళ్లికి కావలసిన బట్టలు, నగలు కొంటున్నాం. పావని, వసు వాళ్లకు ఫోన్ చేసి కుటుంబ సమేతంగా షాపింగ్కి రమ్మని చెప్పు. అఖిల్, నువ్వు కూడా హారిక వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. అందరం కలిసి షాపింగ్ చేద్దాం. మనందరితో వాళ్ళెందుకండి? అత్తింటి తరఫున పెళ్లి కూతుళ్లకు కొత్త బట్టలు, నగలు పెట్టాలి కదా. వాళ్ళని కూడా రమ్మంటే నచ్చిన నగలు, చీరలు తీసుకుంటారు. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకోవాలి గాని వాళ్ళకి నచ్చినవి మనం తీసుకోవడం ఏంటండి? ఎప్పటి నుంచో ఇలాంటివి అలవాటు చేయటం మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు జయంతి. ఏం తెలుసు మీకు? ఇందాకే చెప్పాను, ఇలాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అని. మళ్ళీ మొదలుపెట్టారు. ఈ 2 పెళ్లిళ్ళు ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి జయంతి.